గవర్నమెంట్ అంటేనే జిమ్మిక్కులతో వచ్చిన గవర్నమెంట్. మహిళలని మభ్యపెడుతూ, బీసీలను మభ్యపెడుతూ ఇది ఎలాగే కొనసాగించాలనేసి కొత్తగా మహిళలకి ఫ్రీ బస్ అని పెట్టి ఎర్రిగొర్రెలను చేస్తున్నారు. గవర్నమెంట్ లాస్‌లో ఉంది. కుండలు ఖాళీగా ఉన్నాయన్నప్పుడు ఒకరోజు 10 పైసలు, 20 పైసలు బస్సు ఛార్జీలు పెరిగితేనే మనకి లక్షల్లో నష్టం వస్తదని చెప్పినప్పుడు మీరు ఫ్రీ బస్ అని పెట్టి ఎవరికి అవసరానికి వస్తుంది ఆ ఫ్రీ బస్సు? ఏమన్నా జరుగుతుందా? కేసీఆర్ మీద కుట్ర లేదు, కుతంత్రాలు లేవు అని చెప్తున్నారు. మహిళలకి ఓన్లీ పొదుపు సంఘాలలో ఉన్న వాళ్ళకే చీర, సారె అంటున్నారు. మీ చీర, సారెతోని ఎవరి కడుపు నిండుతుంది? ఎవరికేమవుతుందని? మీరిచ్చే ఆ లక్షల కొద్దీ చీరలేమన్నా అయితాయా? ఒకరోజు కట్టి పడేసే చీరతో లాభం ఏంటి? బీసీలు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు. బీసీల మాట ఎవడు పట్టించుకునే నాదుడు లేడు. అడగకపోయినా ఫ్రీ బస్సు పెట్టి జనాలను మభ్యపెట్టి ఓట్లేయాలని, మహిళలను మీ దారిలోకి తెచ్చుకోవాలని, గొర్రెల్లాగా ఎట్లయినా వీళ్ళు వింటారు, వీళ్ళేదో చేస్తారనేసి ఆడవాళ్ళకి చీరలు ఇచ్చి, సారెలు ఇచ్చి చెప్తున్నామని ఓట్ల గురించే నాటకాలు తప్ప వీళ్ళు బీసీలకు ఏం చేయట్లేరు, వీళ్ళు ఏ దానికి ఏం చేయట్లేరు. ఇదంతా ఒక కేవలం ఎలక్షన్స్ వస్తున్నాయన్న డ్రామాల కొద్దే ఇవంతా చేస్తున్న పని. సంఘాల ఐక్యవేదిక నగరం తరఫు నుంచి ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్ అయిన తర్వాత చట్టసభల్లో 9th షెడ్యూల్డ్ ఉన్నదని తెలుసు. కానీ రాహుల్ గాంధీ గారితో మీరు చట్టసభలో 42% రిజర్వేషన్ అని చెప్పారు. కానీ మీడియా ద్వారా నేను ఒకటి మనవి చేస్తూ ఉన్నా, 9th షెడ్యూల్ ఉన్న తర్వాత మీరు ఏ విధంగా మీరు రిజర్వేషన్ ఇస్తానని చెప్పారు? మీరు కేంద్రంలో 100 మంది ఎంపీలు ఉన్నారు. పార్లమెంట్లో ఒక్కసారైనా బీసీ పట్ల మాట్లాడిన అది ఏమైనా ఉన్నదా? ఆయన కేవలం ఏంటంటే ఎంత అయితే బీసీ జనాభా ఉందో అంత శాతము రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పాడు కదా. మీరు ఇప్పుడు తెలంగాణలో మీరు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా మీరు ఒక జంతర్ మంతర్ దగ్గర ఉద్యమం చేయడము, ఇక్కడ పబ్లిక్లో మాట్లాడడం అంతవరకే అయిపోయింది. అది అసెంబ్లీలో ప్రవేశపెట్టడము, మళ్ళీ తర్వాత రెడ్డి జాగృతితో కేసు వేపించడము, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు రేపు రేవంత్ రెడ్డి గారు ఈ 42% రిజర్వేషన్ ప్రకటించకుండా ఈయన ఎలక్షన్లో పోతే మాత్రం మేమందరం కూడా కోర్టుకు వెళ్తాం. దీన్ని మాత్రం 100% ఆపుతాం. కానీ రెండవది ఏంటంటే జూబ్లీహిల్స్ మీరు అన్నారు, జూబ్లీహిల్స్ గెలిచిందని. జూబ్లీహిల్స్ బీసీ ఉద్యమం నడుస్తుంది. ఎంతోమంది బీసీ ఉద్యమం చేసే వాళ్ళంతా కూడా లోపల పనిచేసి బీసీ కార్డుని గెలిపించారు. ఆడ కాంగ్రెస్ పార్టీ గెలవలేదండి. ఇది వాళ్ళు గమనిస్తలేరు, అది గమనించాలి. దాన్ని బీసీని ఏం చేసుకుంటారు అంటే మేము గెలిపించాము, మాది లోకల్ పార్టీలో పోతామని విధంగా మాట్లాడుతారు. కానీ ఇది చాలా నష్టం జరుగుతుంది. రేపు కాంగ్రెస్ పార్టీ కూడా రిజర్వేషన్ ప్రకటించి కూడా పార్టీ పరంగా ఇస్తే మాత్రం చెల్లదండి. కాబట్టి తమిళనాడులో ఒక చిత్తశుద్ధి ఉంది. జయలలిత ఆలనాడు రాష్ట్రపతి దగ్గరికి పోయి గడబడి చేసింది. తర్వాత అదే ప్రధానమంత్రి దగ్గరికి పోయి అక్కడ ముట్టడి చేసింది. అక్కడ ఉద్యమం చేసింది. వాళ్ళు చట్టాలు నిర్ణయించేటోళ్ళు, వాళ్ళ చట్టాలకు అతీతంగా మాట్లాడేటోళ్ళు. వాళ్ళ దగ్గర చేయక జంతర్ మంతర్ దగ్గర ధర్నా, ఒక ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులు పోయి అక్కడ పోయి అందరు పోయి ధర్నా చేస్తే ఏ విధంగా ఉంటుంది? ఇంకోటి భారతీయ జనతా పార్టీది నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఇవాళ కేంద్రంలో ప్రభుత్వం ఉంది. గతంలో మరి ముఖ్యమంత్రి తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి ప్రకటిస్తా అని చెప్పింది కదా. రేపు కూడా ఏ పార్టీ అయినా కానీ అన్ని పార్టీలకు హెచ్చరిస్తూ ఉన్నాము, బీసీ పట్ల రిజర్వేషన్ తెచ్చి బీసీలకు కరెక్ట్ న్యాయం చేస్తే బాగుంటుంది, లేకపోతే మీకు పుట్టగతులు ఉంటాయని అన్ని పార్టీలకు కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఏందన్నా బీసీల కోసం పోరాటం జరుగుతూ ఉన్నది, మరి ప్రభుత్వం ఏమన్నా మిమ్మల్ని ఆదుకునే ధోరణిలో ఉన్నదా? మరి ఏం వాళ్ళు ఎందుకు ఆదుకుంటారండి? మన ప్రభుత్వం ఆదుకోనికే. ఎవరు ప్రభుత్వం అది? పెత్తందారి వర్గాలకు చెందినటువంటి ప్రభుత్వం కాబట్టి మనల్ని ఎందుకు ఆదుకుంటుంది? మనలో ఇరిశేషాలు పిచ్చితనం కాకపోతే ఇంత అమాయకులు అనేది వాళ్ళు నవ్వుకుంటారు డోర్ పెట్టుకొని. వీళ్ళంతా పిచ్చోళ్ళని ఎక్కడ లేదు పోయి ఈ పిచ్చితనం ఇట్నే ఉండాలి, మేము ఇట్లే పర్మనెంట్గా అధికారంలో ఉండాలి ఆలోచనతో ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆయన గురించి నాకు చాలా బాగా తెలుసు. మా ఇద్దరిది ఒకటే గ్రామం, కొండారెడ్డిపల్లి ఆయనది, గాదాల మాది, ఒకటే మండలం, పక్కపక్కల గ్రామ పంచాయతీ. రేవంత్ రెడ్డి గురించి నీకు అంతా చిట్టా తెలుసు? రేవంత్ రెడ్డి గురించే కాదండి, వాళ్ళ యొక్క మైండ్ సెట్ అందరూ అట్లే ఉంటుంది. రేవంత్ రెడ్డి ఒక్కరిదే కాదు, ఆధిపత్య వర్గం, పెత్తందారి వర్గం మైండ్ సెట్ మొత్తం అట్లే ఉంటుంది. రేవంత్ రెడ్డి అనేది దానికి అతిథుడు ఏం కాదు. ఆయన ఇంకొక ఆకు ఎక్కువనే చదివిండు. నువ్వు ఏదైతే నువ్వు ముఖ్యమంత్రి కావడం కోసం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపల క్యాస్ట్ సెన్సెస్ చేసి 42% చట్ట ప్రకారంగా బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్ పోతాను నువ్వు మాట చెప్పినావు. సరే,
10 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకతతోని నువ్వు ఇచ్చినటువంటి మాటలతోని నీ యొక్క మాయమాటలు చాలా బాగుంటాయి. నువ్వు అబద్ధాలు చెప్పడంలో నీకు మించినోడు తెలంగాణ రాష్ట్రంలో లేడు. రాహుల్ గాంధీ కాదు కదా, ఎవరితోని కాదు, మోడీతోని కూడా కాదు. అబద్ధాలు నిజాలు చేసి నిజం అన్నట్టుగా మాట్లాడే దాంట్లో నీ మాటను నమ్మి బీసీ సామాజిక వర్గాలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం వల్ల నీ అదృష్టం కొద్దీ నువ్వే ముఖ్యమంత్రి అయినావు. నువ్వు ఇచ్చినటువంటి మాట నువ్వే ముఖ్యమంత్రి అయినావు. ఇంప్లిమెంట్ చేయడానికి నీకేం నొప్పి, నీకేమి అడ్డంకులు వస్తూ ఉన్నాయి అంటే రేవంత్ రెడ్డి గారికి బీసీలకు న్యాయం చేసే ఉద్దేశం, బీసీలకు న్యాయం చేసే ఉద్దేశం కానీ బీసీలను ఎదగాలనే ఉద్దేశం ఏమాత్రం రేవంత్ రెడ్డి గారికి లేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఇన్ని రోజులు బీసీ లోకల్ బాడీ రిజర్వేషన్ లోకల్ బాడీ పిచ్చోళ్ళలాగా మొత్తుకుంటా ఉన్నాం. మరి మంత్రివర్గంలో 42%, 50%, 40% రేవంత్ రెడ్డి వాళ్ళ క్యాబినెట్లో పెట్టుకుంటే బీసీలని ఎవరు ఆపుకుంటారా? ఆయనను దానికి ఏమైనా చట్టం ఏమైనా అడ్డుపడతా ఉందా? మీ పటేళ్ళు అడ్డుపడుతున్నారా? మరి ఒక్క సంతకంతో కార్పొరేషన్ చైర్మన్లు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న 100 నుంచి 150 వరకు కార్పొరేషన్ చైర్మన్లు గవర్నమెంట్ చేతిలో ఉంటాయి. రేవంత్ రెడ్డి గారు ఒక సంతకం పెట్టి కార్పొరేషన్ చైర్మన్లు అపాయింట్ చేయొచ్చు. ఎవరు అడ్డుకుంటా ఉన్నారు నీకు? బీసీలకు ఇవ్వకుండా ఎంతమంది బీసీలకు ఇచ్చినావు? ఒకరిద్దరు బీసీలకు ఇస్తావు, ఒకరిద్దరు ఎస్సీలకు ఇస్తావు, ఒకరిద్దరు ఎస్సీలకు ఇస్తావు. మొత్తం రెడ్లే ఉంటారా? ఇక మీ సామాజిక వర్గం ఓట్లెన్ని, మీ పర్సంటేజ్ ఎంత, మీకు ఉన్నటువంటి పదవులెన్ని చూడండి. మీరు నేను మీకు 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 ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నా, మీరు ఎంక్వైరీ చేయండి. మరి ఎంతమంది బీసీలకు ఈరోజు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చిండో మీరు డాటా తీయండి. ఇంకో మాట కూడా చెప్పిండు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్లలో గవర్నమెంట్ కాంట్రాక్ట్లలో కూడా బీసీలకు 42% ఇస్తా అని చెప్పిండు. ఒక్క చిన్న జీవో ఇష్యూ చేసి సర్కులర్ ఇష్యూ చేసి ఇచ్చేయచ్చు. దానికి ఏ కోట ఆపుతుంది? ఏ చట్టం ఆపుతుంది? బుద్ధి ఉన్న బీసీలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈరోజు ఏదైనా కాంట్రాక్టులు ఉంటే పొంగులూటి శ్రీనివాసరెడ్డి, ఆ విధంగా మేఘా కృష్ణారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వెంకరెడ్డి, ఈరెడ్డి, ఆరెడ్డి మొత్తం రెడ్లే. రాష్ట్ర బడ్జెట్ మొత్తం దోసుకొని తింటున్నారు రెడ్లు. ఈరోజు కాంట్రాక్ట్ మొత్తం వాళ్ళే. మళ్ళీ కథం ఇయర్ ఎస్టిమేషన్ పెంచుకోవాలి, డబల్ ట్రిపుల్ తెచ్చుకోవాలి, బీసీల నోట్లో మట్టి కొట్టాలి, అప్పులు బీసీలకు వేయాలి, ఆదాయం మొత్తం రెడ్లు సంపాదించుకోవాలి, పెద్దందరి వర్గాలు సంపాదించుకోవాలి. దీన్ని బట్టి బీసీ సమాజం అర్థం చేసుకోవాలి. 1000 రూపాయలకు, 500లకు, కోటలకు మీ ఓట్లు అమ్ముకొని మా పటేలు చెప్పేసి గొప్పగా చెప్పేసి భుజం మీద ఎత్తుకొని తిరిగితే మనకి ఇలాంటి రిజల్టే ఉంటుంది, ఇలాంటి శాస్త్రే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా బీసీ సమాజం మేల్కొని ఏ ఓటు ధర అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి అధికారం చెలాయించి మన మీద పెత్తనం చేస్తూ ఉన్నాడో అదే ఓటు ధర మన వర్గాలకు వెళ్ళి ఉన్నోడో లేనోడో సమాజానికి న్యాయం చేద్దామని వచ్చిన యువకులకి అవకాశం ఇవ్వండి, ఓట్లు వేయండి, మన వర్గాలకు ఓట్లు వేసుకోండి. మన వర్గాలకు రాజ్యాధికారం వస్తే మన వాళ్ళకి ఏం కావాలో మనకి ఆ నొప్పేందో ఆ పేరుందో మన వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు నిజంగా న్యాయం చేస్తారు. ఈ పెత్తందారి వర్గాలు న్యాయం చేయరు. మనం అలాంటి భ్రమణలో బతికితే ఇంకా 50 ఏళ్ళైనా కూడా మన బతుకులు మారవు.